హుజూరాబాద్ పట్టణంలో జామి మసీద్ ఆవరణంలో శుక్రవారం రోజు నమాజ్ తర్వాత మైనార్టీ రెసిడెన్స్ పాఠశాల పోస్టర్ ఆవిష్కరణ ముస్లిం మైనార్టీ మరియు ఇతర విద్యార్థులను మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలల్లో చేర్పించండి, వారి యొక్క భవిష్యత్తును చక్కదిద్దవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాలని హుజూరాబాద్ జామి మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మీ పిల్లలను బడిలో చేర్పించడానికి తల్లిదండ్రులకు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిలుపునిచ్చారు. మైనార్టీ స్కూల్లో చదువుతున్న పిల్లలకు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 1.30 ఖర్చు చేస్తోంది. మైనార్టీ పిల్లలకు ఖురాన్ నమాజ్ వాళ్లకు చెప్పడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మైనార్టీ ప్రిన్సిపల్ మరియు ఇంతియాజ్ మైనార్టీలు అందరూ పాల్గొనడం జరిగింది. अस्सलाम वालेकुम। मेरे हुजूराबाद कॉन्स्टिट्यूंसी के अंदर जितने भी मुसलमान भाइयां हैं और अदर है जो भी है, आप लोग आपके बच्चों को पढ़ाइए। अल्हम्दुलिल्लाह पढ़ाने से बहुत अच्छा है, आज एजुकेशन रहने से और बच्चा का लाइफ रहता। आप लोग माइनॉरिटी रेजिडेंस गवर्नमेंट खुद फ्री 1,30,000 रुपये खर्चा करते हुए सालाना बच्चा को पढ़ा रही। बच्चा को पढ़ाइए और बच्चा के लिए यहाँ हुजूराबाद में माइनॉरिटी रेजिडेंस केसीसी कैंप करने कॉलेज है और जमी कुंटे में बच्चियां का लड़कियां का भी है, वहाँ पे भी अल्हम्दुलिल्लाह पढ़ रहे हैं। आप लोगों के बच्चे जितने भी घरों के अंदर है, आप लोगों को बच्चा को लेके करके आके आप लोग माइनॉरिटी रेजिडेंस स्कूल के अंदर ज्वाइन करिए। 5th क्लास से स्टार्टिंग है इसके अंदर और इसके अंदर डिग्री तक है। उसके मैं आप लोगों से अपील कर रहा हूँ कि पूरे अपने भाइयों से आप लोग के बच्चा को खाली घर आकर रख लेके उन लोगों का लाइफ मत खराब करिए। उन लोगों को पैसे लगा के बाहर इंग्लिश मीडियम नहीं पढ़ा सकते अपन, वैसे लोगों को भी ये फ्री कॉलेज और खाना रहना करना सब अच्छे खासे हर एक चीज की सहूलत है। आप लोगों के बच्चा को पढ़ाइए। ముస్లిం సోదరులారా మరియు ఇతరులకు అందరికీ నేను మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హుజూరాబాద్ జామియా మస్జిద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షునిగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, హుజూరాబాద్లో గతంలో మైనార్టీ రెసిడెన్స్ బాయ్స్ హాస్టల్ మరియు జమ్మిగుట్టలో బాలికల హాస్టల్ మంజూరై ఉంది. చాలా మంది 10 సంవత్సరాల నుంచి చదువుతున్నారు కనుక ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థినుల మీద 1,30,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతూ ఆ పిల్లగాళ్లను చదివించడానికి, దీంట్లో చాలా మంచి ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు, మంచిగా చాలా బాగుంది. దీంట్లో వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు దాదాపు కొంతమంది డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళ భవిష్యత్ మారుతుంది. చాలా మంది విదేశాలకు వెళ్లి కూడా చాలా ఉద్యోగాలు చేసుకుంటారు. కనుక నేను కోరేది మిమ్మల్ని అందరినీ ఒకటే, మా ముస్లిం సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి కోరేది ఒకటే, ఉచితంగా మీకు ప్రభుత్వం తరఫున విద్య ఇచ్చేటప్పుడు విద్యను మీరు వాడుకోవాలి. మరి విద్య చదివినచో మీ భవిష్యత్తు కూడా ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. రేపటి తరుణంలో తల్లిదండ్రులను కూడా చూసుకోవడానికి కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలలో కానీ ఎక్కడో ఒక ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ పిల్లగాళ్ళు చాలా బాగుపడుతున్నారు. అలాంటప్పుడు ఆ తల్లిదండ్రులను కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. హుజూరాబాద్ మైనార్టీ రెసిడెన్స్, జమ్మిగుంట మైనార్టీ రెసిడెన్స్ బాలికల పాఠశాలలు, ఇక్కడ బాయ్స్ హాస్టల్, ఇక్కడ కూడా చాలా మంచి స్టడీ ఉంది. ఇక్కడ మంచి భోజనం పెడుతున్నారు, మంచి పలహారాలు పెడుతున్నారు, పాలు ఇస్తున్నారు, మరియు స్పోర్ట్స్ ఉన్నాయి. పిల్లగాళ్లను పంపించండి, బడిలో చేర్పించండి. వాళ్ళ భవిష్యత్తును చక్కదిద్దే బాధ్యత మీ తల్లిదండ్రులది. కనుక నేను మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అల్లాహ్ హఫీజ్.